Tirumala is not a place what we are thinking, just a god. తిరుమలలో ప్రతి చెట్టు, ప్రతి జంతువు, సో ప్రతి అణువు మాట్లాడుతుంది. ఎందుకంటే దట్ మచ్ ఆఫ్ డివోషన్ తిరుమలలో ఉంది. తిరుమల ఎంత పవిత్రమైన ప్లేస్ అంటే మనం ఎంతగా ముడుపు కట్టుకొని ఇక్కడికి వస్తాం. ఎక్కడి నుంచో వస్తారు భక్తులు, పాపం వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అలా ప్రే చేసుకుంటూనే మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ప్లాస్టిక్ అనే భూతాన్ని తీసుకొచ్చి ఈ కొండల పైన. శేషాచలపు కొండల్లోన కొత్త కొండ పుట్టేనమ్మ, మహిమలేని కొండ గదమ్మ, భూమమ్మ తల్లి కొండలో నేనెత్తురోయమ్మ. ఒకరోజు నేను తిరుమలకు వెళ్తూ ఉంటే ఒక కుర్రాడు టచ్ చేసుకొని ప్లాస్టిక్ బ్యాగ్ తగిలించుకొని ప్లాస్టిక్ వేరుతూ ఒక దివ్యారామం అనే దీంట్లో కనబడ్డాడు. వెళ్ళి పరిచయం చేసుకుంటే అతనే శివాజీ. ఒక బార్డర్లో సైనికుడు నిలబడినట్టు అడవికి అడ్డంగా నిలబడిపోయి మనం ఏదైనా చెయ్యాలి బాలాజీ అని ఈ ప్రాసెస్లోనే ఈ ప్లాస్టిక్ ఫ్రీ తిరుపతి పెట్టడం, అది భగవంతుడి ఫోటో పెట్టడం, నామాలు పెట్టడం, ప్రజలందరినీ ఏదైతే తన మోటివేషన్ స్పీచ్ ఉందో ఆదివరా క్షేత్రం ఉంది, దీన్ని మనం కాపాడుకోవాలి, ఇంత బయోడైవర్సిటీ ఉంది, రకరకాల పాములు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, దేవాంగ పిల్లి, పునుగు పిల్లి లాంటివి. Guys, you are creating plastic. You are killing the mother nature. You are giving the source. ఎవరైతే నీకు ప్రాణం పోయాలనే ప్రయత్నం చేస్తున్నారో ఆ తల్లి ప్రాణం పోయాలని ప్రయత్నం. నీకు 10 times ఉంది, 60 అడుగుల హైట్ ఉంది, 60 feet ఉంటుంది ఈజీగా. ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి. ఆ కొండలో నేనెత్తురోయమ్మ. టెల్లింగ్ దట్. సో సీఎం గారు చూస్తే డెఫినెట్ గా పిలుస్తారు, అది నా నమ్మకం. పిలవకపోతే నేను ఎవరిని కలవను, నేను వెళ్ళిపోతాను. Then imagine, that's how the miracle. I met once Kalam garu. Shivaji says